లోపలేందా చప్పుడు? ఎక్కడ? లోపలేందా చప్పుడు? మా ఇంట్లోనా? మీకు వినిపించిందా? మీరు ఆగండి, నేను చూసి వస్తాను. మీరు కంగారు పడకండి, మీరు ఉండండి. మనకేం భయం లేదండి. అనవసరం వచ్చా, తేడాపడింది వారు. లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చినట్టల్లా అలాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ. ఎటు బావాలి ఎంతకి? ఇటు అటు. చాలే ఊరుకోండి. అబ్బా మీరు వనకడ ఆపండి. అది మీ రంగనాయక్ కాదు, మా చెల్లెలు చిత్ర. ఎవరు మన చిత్ర? ఏందని అంతలా సౌండ్ వచ్చింది? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెప్పిందా. అదేమో చిన్న పిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టు. పాపం గిన్నె బగలు కొట్టుకుంది కావాలి. ఏమండి అమ్మాయి ఒకసారి పిలవండి. ఏమండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు. ఒకసారి మీరు పిలవండి. ఉండండి. అబ్బా అబ్బా ఇసుకు ఇసుకు ఏంటిది? కుక్క పిల్ల అదేమన్నా? మామూలుగా నైస్గా పిలుస్తారు కదా. ఏది ఇది నైస్? ఇసుకు ఇసుకు సౌండ్ పెంచాలి. సౌండ్ కాదండి, ఇంకో రకంగా ప్రయత్నం చేయండి. అంటే అమ్మాయికి డయోఫారాలు దెబ్బతిన్నాయండి. డయోఫారాలు దెబ్బతిన్నాయో ఏ ఫారాలు పోయాయో. చిత్ర కమాన్ ప్లీజ్. ఏందండి రాదు అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? పిలిచారా? అది కాదండి, కొట్లో పిలుస్తున్నట్టు పిలిచాను. ఏం పిలిపండి ఇది? ఉసుకు ఉసుకు బేరమని పిలవకూడదు. అసలు అమ్మాయిల్ని చాలా సున్నితంగా పిలవాలండి. అసలు మా చెల్లెది సారంగా దర్యా పిలుస్తాను, మీరు వినండి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుట్టెపు రైకలు మురియా, అది రమ్మంట రాదుర చెలియా, దాని పేరే సారంగా దర్యా, దాని పేరే సారంగా దర్యా, దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజంటు రైకలు మురియా, అది రమ్మంట రాదుర చెలియా, దాని పేరే సారంగా దర్యా, దాని పేరే సారంగా దర్యా. దాని నవ్వులు నీవుర ముచ్చాల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దర్యా, దాని కుడి భుజం మీద దాని గుట్టెపు రైకలు, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దర్యా, దాని పేరే సారంగ దర్యా, దాని పేరే సారంగ దర్యా. ఏ చిత్ర రావే. కళాభిమానులు, పెద్దలు, పూజ్యులు పోలి రామిరెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. ఆ నటరాజస్వామి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అది కాదు నీ అమ్మగడు మాడ. ఏంటి ఇంతలో తోపు తోసావు? అది కాదండి, అమ్మ లోపల తోసిందా వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా. అవును. నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి సుబ్బారావు గారు, తోసుకుందాం, చాలా బాగుంటుంది. అదే బావగారు ఒక రూపాయి ఇవ్వరా? ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అది ఏం జరిగిందండి? ఏ జేబులో పెట్టామబ్బా? ఒక జేబులో పెట్టుకోవాలా? ఒక జేబులో పెట్టుకుని బస్ ఎక్కుతుంటే ఏమైంది? ఏమైంది? ఈ మూట అనుకొని ఆ మూట కొట్టి ఇవ్వండి. తినండి ఇవ్వండి. తినండి, నా సొమ్మెని తింటారు. తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మన ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. అబ్బా అక్క, బావగారు నిజంగానే డబ్బులు ఇచ్చారక్క? ఇస్తాడే. ఏమండే బావగారు, ఈ శుభ సందర్భంలో అక్క పక్కన నిలబడండి. శుభ సందర్భం రూపాయి ఇస్తేనే పొంగిపోతుంది, ఇది 100 ఇస్తే చచ్చిపోద్దేమో. అబ్బా మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నీ మురిసిపోయే బావా, అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి
అనకూడదు. మరి మీరు వంగ తోటలో పెడతారు పిడతా అలా ఉన్నారు. ఏయ్, అలా అనకూడదే బావగారి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే మొత్తం తేడా పడుతుంది. అమ్మో. ఆయన మీ అందం సంగతి దానికేం తెలుసండి, నా కళ్ళతో చూస్తే కదా మీ అందం తెలిసేది. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ ఘనుడు చెల్లి ఎవరేది తగాడు నా మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నీ మనసిన ఈ ఘనుడు చెల్లి ఎవరేది తగాడు నా మనసును దోచాడు. కోరు వెచ్చని ఊపిరి వేయి వేగులూతగా తొలి ముద్దు చిందించలే చాటు మాటు సైగలతో వీణ నీటిన తీరుగా దిగి కౌగిలందించలే. జడలాగాడే కవ్వించాడే రతి రాగాలే శుద్ధి చేశాడే అధరాలతోనే శుభరేఖ రాసి మరుడే. అబ్బా అదేయ్ చెల్లి ఎవరీతగాడు అంటే నా మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నీ వలచిన ఈ కరుడు చెల్లి అన్నా. ఎవడే ఈ కర్రుడు. ఏంది నాది కర్రీ ముఖం? అవును. కర్రీ ముఖం కాదే ఎర్రి ముఖం. ఒక అద్దం ఉంటే పట్టపోయి ఎక్కడికి చూసుకుందాం. అన్నం తేలిపోద్ది. ఎవరు అమ్మద్దం పట్టుకొస్తా. ఎవరద్దం? అమ్మద్దం పెద్దద్దం. మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ తెప్పి ఉంటుంది. ఉండండి నా అద్దం పట్టుకొస్తా. నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచి మనం కనపడదు. సుబ్బారావు గారు నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరే కట్టుకున్నా 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 టిక్కీ బొట్టు కట్టుకున్నా 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 నడుముకు గొడ్డానం చుట్టుకున్నా 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 దిష్టి సుట్టని దిద్దుకున్నా 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 పెళ్లి కూతురు వస్తావురో వస్తావురో చెవిని చెవిస్తానురో అడుగునిస్తానురో నేను ముచ్చి కూడా గిట్టి వస్తాదని ఎంత అందాల దున్నని చూపిస్తావా చిక్కు 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 బుక్కని అందాల దున్నని చూపిస్తావా చిక్కు 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 బుక్కని. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. అరే చెబితే ఏమైంది? ఏం చేస్తాడు గదిలోకి వచ్చి? బావగారు ఆ. అమ్మాయిని చెప్పింది తెలుసా? వచ్చి చిత్ర ఆ. అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏమో. ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే, నేను మంచి కిందుంటా. అక్క మంచం కింద ఉంటే నేను మంచి పైన ఉంటా. దడుచుకు తెస్తాయి ముండలు లోపలేమైనా గోలి ఆట ఆడతారు. ఏంది వ్యవహారం తెలియదు. యావండి ఆ. అదేదో చిన్న పిల్ల సరదా పడుతుంది రమ్మనండి ఆ? రమ్మనండి. రబ్బన్నారు. అమ్మా రావే పని పోయిన దేవా. కదిలే దానికి ఓపిక లేకపోయినా పిల్ల కనపడితే మాత్రం చేయి పట్టుకొని లాగుతాడు. అమ్మాయిని అమ్మాయికి ఆ, ఏం అద్దంలో- చేద్దామని? అద్దంలో చూపిద్దామని. ఏమిటది మీ అద్దంలో? అన్నం అన్నం ఏడు దాని అందం దాన్ని చూపిస్తావా? ఆ మాత్రం దానికి వెళ్దాం మరి. ఏమండి ఇది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. ఆ. నేను ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడుక్కోండి, ఇబ్బంది ఏముంటుంది? నేను అడుగుతా. అడగండి అట్నే అడగండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా. చిత్ర ఓయ్. ఒక మాట వాక్ చేయి చూద్దాం. అంతే కదా. ఏమండి ఈ ముండ ఇక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు జిగిచ్చు. నేనా? ఏమైందండి? అది కాదని వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటారు ఏంటండి? మీరేగా వాక్ చేయమన్నారు. వాక్కు చేయమంటే నడవమనే. అబ్బో ఆ మొక్క తెలుగులో చెప్పొచ్చుగా. నాకేం తెలుసు మీకు భాషలో నడు. చూడండి. ఆ. ఓ, ఓ. ఏంది ఇది నడక? అవును. పెసర చేల నడువు లేకిన ముసల గొర్రె నడిచిన నడుతాను ఆశ్రమం ఉండ. ఇది నడకట్టయితే ఓయబ్బో ఆ. నా నడక పేరు పెడుతున్నాడు. ఆ. మీరు నడవండి చూద్దాం. మా సాగుకు వచ్చిందిగా. వస్తదిగా మరి. ఉండండి ఉండండి. అది నడకండి. నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు. ఏంటి వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. ఇది నడక? ఆ. ఈ నడక ఎలా ఉందో తెలుసా? ఆ. అచ్చం తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారే అలా ఉంది బావా. నా నడక బాగలేదు. బాలేదు. నువ్వు నన్ను కొట్టకరా తిట్టకరా బావో సప్పుల బావో. నీ మీద ప్రేమ తగ్గదురా బావో సప్పుల బావో.
మరేమో ఆ. కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడాగా. పాడేవుగా, నోటితోనే పాడేవుగా, ఏయ్. అదే గాస్త్రంతోనే పాడేవుగా. 30 రూపాయలు ఇస్తే ఆ? నా దారిని నేను పోతా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. అక్కడ ఏంది అసలు ఇవ్వాలి? ఏమండి ఇవ్వండి, చిన్నపిల్ల సరదా పడి అడుగుతుంటే మరదలు కదా. అసలు ఆ. వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరు వాడు? ఎవరని చెప్పేది? వాడి పేరు చేతి 1000 అడుగుతాడు. ఇప్పుడు అనవసరం వాడేవాడు. ఇచ్చుకోండి. ఇదిగో ఇదిగో పోవాయి. అబ్బా, పోవాయండి. ఆ. బుజ్జి చిన్ని చిట్టి అన్నారు. ఇంకా నయం ఇచ్చు ఇసుకు అనద్దు. ఏమండి నేను తాడ తీసి బాబురాశని తిడతా పోతే. అయ్యయ్యో, మీరు ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ చెప్పిందండి. ఎంత మర్యాద ఏమండి? ఆ. ఆ పాడముండ రంగనాయకి నేను ఎప్పుడు ఎట్టి పిలవదేంది? దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? అసలు మర్యాద పుట్టిందే మా ఇంట్లో. ఆ. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. సుబ్బారావు గారు, నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కానరు.